మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయమైన స్వార్థం కంటే మానవీయమైన కోణంలో చేసే ప్రతి సేవ ప్రజల హృదయాలను అతుక్కుంటుంది. ఇదే కోవలోకి వస్తారు మనం చూపించబోయే ఈ తాపీ మేస్త్రి. మనిషి గొప్పతనం కేవలం పదవుల్లోనే కాదు, తాము చేసే సేవల్లో ఉంటుందని నిరూపిస్తున్నాడు. గత 10 ఏళ్లుగా మనం చూపించబోయే ఈ తాపీ మేస్త్రి సూర్యాపేట జిల్లా నడిగూడెం చెందిన వల్లెపు శ్రీనివాస్ అనే ఈ తాపీ మేస్త్రి మాత్రం గత 10 ఏళ్లుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా తను చేసే వృత్తిలో వచ్చే డబ్బులని నిరాశ్రులకు ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ తన గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుతున్నాడు. ఇంతటి మహనీయమైన ఈ తాపీ మేస్త్రి కథనాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. వృత్తి తాపీ మేస్త్రి పని అయినప్పటికీ తాను ఎంచుకున్న ప్రవృత్తి మాత్రం సామాజిక సేవ. గత 10 సంవత్సరాలుగా సామాజిక సేవలో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సామాజిక కార్యకర్త పేరు వల్లెపు శ్రీనివాస్. ఈయనది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రం. ప్రస్తుతం మనతో పాటు ఈ శ్రీనివాస్ ఉన్నారు. అసలు వారు ఎందుకు ఈ సామాజిక సేవను ఎంచుకున్నారు వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. ఏంటి ఈ సామాజిక సేవ చేయాలనే ప్రేరణ మీకు అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి కదిలింది శ్రీనివాస్ గారు? ముందుగా నా సేవలను గుర్తించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సామాజిక సేవ చేయాలనేది చిన్నప్పటి నుంచే అలవాటుగా ఉంది. దానిలోనే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అంటే ఒక తాపీ మేస్త్రిగా ఉన్న మీకు ఆ సామాజిక సేవ చేయాలంటే కొంత అమౌంట్ కూడా కావాలి. తాపీ మేస్త్రి పని చేసుకున్న మీకు అసలు ఎందుకు ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఈ ఆలోచన అంటే మీ నాన్నగారి నుంచి వచ్చిందా, లేకపోతే స్వతహాగా మీకు అలవాడిందా ఈ లక్ష్యం? మొదటి నుండి చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది ఈ అలవాటు. ఇక దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే ఇప్పటి వరకు ఏ రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు? ఎంతమందిని ఆదుకున్నారు మీరు మీ గ్రామంలో? మా గ్రామంలో 10 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాను. 10 సంవత్సరాలు అంటే మన చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి రైసు సరుకులు అందియటం, అలాగే ప్రమాదాలు జరిగిన వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు ఇచ్చేయటం, అలాగే స్కూల్ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు ప్రతి సంవత్సరం అందజేయటం, నిరుపేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి స్కూల్ ఫీజులు కూడా కట్టే ఏర్పాటు చేస్తాం. అంటే ఒక సామాజిక కార్యక్రమం చేపడుతుందంటే ఈ రాజకీయాలకు వస్తుండు అనే ఒక మామూలుగా క్యాజువల్గా వింటుంటాం. మీకు గ్రామస్తుల నుండి ఎటువంటి సహకారం లభిస్తుంది? ఎటువంటి మద్దతు ఉంది మీ సామాజిక కార్యక్రమాలకు? గ్రామస్తుల నుండి పూర్తి సహకారం ఉంది. ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారాలు లేదు నేను ముందుకెళ్ళను. ఫస్ట్ వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి నా మీద. ఒక మంచి పని చేస్తున్నారు అంటే నా కుటుంబం నుండి కానీ ఊళ్ళో సమాజం కానీ పూర్తి సహకారం నాకు అందిస్తున్నారు. అందువల్లనే ముందుకెళ్ళగలను. అంటే భవిష్యత్తులో ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు? ఇంకా మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ప్రత్యేకంగా లక్ష్యాలంటూ ఏం లేవు. ఎక్కడ పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళకి నా తరపు నుండి నా చేతనైన సాయం చేయటమే. మనమేం ఆస్తులు ఉన్న వాళ్ళం కాదు కదా. మన కష్టంలో నుంచి వాళ్ళకి చేతనైన సాయం ఏదో రకంగా ఒక్క పూట వాళ్ళకి భోజనం పెట్టించినా కానీ నాకు మనస్తృప్తినే ఉంటుంది. అంటే మామూలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే కుటుంబం నుంచి కూడా మద్దతు కావాలి, ముఖ్యంగా మీ సతీమణి నుండి. మామూలుగా ఎందుకు ఖర్చు పెడతామంటూ మామూలుగా మహిళల ఒక గుణం ఒకటైతే మనం అబ్జర్వ్ చేస్తుంటాం. మీకు మీ కుటుంబం, బంధువుల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది మీ కార్యక్రమాలకు? పూర్తిగా ముఖ్యంగా నా భార్య సపోర్ట్ నాకు చాలా ముఖ్యంగా ఉంది. అసలు ఇంత నేను ముందుకు పోవటానికి ఆమెదే ప్రధాన పాత్ర. ఎందుకంటే ఇంట్లో మద్దతు లేదు మనం ఏం చేయలేము. ఒక నలుగురికి ఇంట్లో పిల్లలు డబ్బులు తీసుకుపోయి యాగం చేస్తారు అనే సమాజంలో తను కూడా నాకంటే ఎక్కువ తనే ముందుండి మనం సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడాలి, వాళ్ళ దీవెనలు మన పిల్లలకున్న చాలనే త్వరలతో మొదటి నుండి కూడా. అంటే ఇంకా ముందు అంటే ఏమైనా రాజకీయంగా కూడా మీ సేవలు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉంటే బాగుంటుందని ఒక మీ ప్రజల నుంచి అయితే అది వస్తూ ఉంది. మీ ప్రజలతో చాలామంది మాట్లాడినప్పుడు ఒక రాజకీయ నాయకులు కూడా ఇటువంటి శ్రీనివాస్ లాగా సేవా గుణం ఉంటే ఇంకా బాగుండేదని. రాజకీయాలకు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ మీకు రాజకీయాలు రావాలని కోరుతున్నారు. రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? ముందు
ముందు ముందు పంచాయతీ ఎన్నికల్లో అవన్నీ వస్తున్నాయి, అందులో నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ప్రస్తుతానికైతే ఏమి లేదండి. ప్రజలు మనం రావాలని కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సలహాను గౌరవిస్తాం ఖచ్చితంగా. ఓకే. అంటే ఈ తరం యువకులకు ఒక మీరు సామాజికవేత్తగా సామాజిక సేవ చేస్తున్న వ్యక్తిగా యూత్కు ఏం సందేశం ఇస్తారు మీరు? ఏమి లేదు. ఈరోజు వల్లెప్ శ్రీనివాస్ అనే అతను ఈరోజు సుమన్ టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే కేవలం మనం చేసిన సామాజిక సేవలనే. యువత కూడా మీరు ముందుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో మీ కాడికి ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు వేదిక ఉంటుంది. మీరు భవిష్యత్తులో చాలా ముందుకెళ్ళొచ్చు. 4 కుటుంబాలను మనం తలుచుకుంటాయని చెప్పి. ఒక రాజకీయ పార్టీలకు మీరేం చెప్తారండి? అంటే మీకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే మీరు వాళ్ళ అవకాశం ఇవ్వకుండా కూడా మీరు ఇండిపెండెంట్గా ప్రాతినిధ్యం వహిస్తారా ప్రజలు పోతే? అది ప్రజా తీర్పులు అండి. ప్రజలు ఏది చెప్తే ప్రజల తీర్పు కట్టుబడి ఉంటాం. పార్టీలు కాదు మనకు ముఖ్యం, ప్రజలే ముఖ్యం. అంటే మీ సేవా కార్యక్రమాలు మీ నడిగూడెము గ్రామానికి మాత్రమే పరిమితమా, పక్క గ్రామాలకు కూడా చేశారు? అంటే సేవా కార్యక్రమాలు అనేవి ఇక్కడ ప్రస్తుతానికి చేస్తున్నాం. కానీ నేను ఒక నిర్మాణ రంగంలో ఉన్నా కాబట్టి నిర్మాణ రంగ కార్మికులకి జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తూనే ఉన్నాం. నిర్మాణ రంగ కార్మికుల గురించి గ్రామంలోనైతే ఇది చేస్తున్నాం. నిర్మాణ రంగ కార్మికులు జిల్లా స్థాయిలో చేస్తూనే ఉన్నాం. అంటే భవిష్యత్తులో ఇంకా మీ గ్రామానికి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు? సేవా కార్యక్రమాలు కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్న భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా? మీ గ్రామానికి నడిగూడెం గ్రామానికి మీరు భవిష్యత్తులో ఏమేమి చేయాలి, ఒక ప్రణాళిక ఉంది? నాకు ఎప్పటి నుండో ఒక 110 అడుగుల జెండాని నడిగూడెం హై స్కూల్లో చేయించాలనేది నా కోరిక. అలాగే పాతబడిపోయింది గాంధీ పార్కును కూడా మంచిగా శుభ్రం చేసి దానికి పూర్వవైభవం తీసుకురావాలనేది నా కలగా చాలామందితో చెప్తున్నా. ఈ వేదిక కాబట్టి మీకు కూడా తెలియజెప్తాను. ఇంకా గ్రామ అభివృద్ధిలో ఎటువంటి భాగస్వామ్యం ఉండబోతుంది? ఖచ్చితంగా నా పాత్ర అయితే ఉంటుంది అందులో. 100% నా పాత్ర ఉంటుంది. మంచి పని ఏదున్నా ఖచ్చితంగా నా పాత్ర అందులో ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ప్రతి మార్పు కూడా ఒక చిన్న పనితోనే మొదలవుతుంది. అటువంటి సేవని చిన్న సేవా కార్యక్రమాలతో మొదలైన శ్రీనివాస్ ప్రస్థానం గ్రామంలో ప్రతి మనసులో తన వ్యక్తి మనసులో సుస్థిర స్థానం సంపాదించేలా చేసింది. భవిష్యత్తు లక్ష్యం ఒకటే, తమ గ్రామాన్ని 120 అడుగుల జెండాను ఇక్కడ నెలకొల్పాలి. అదేవిధంగా శిథిలావస్థ చెందిన గాంధీ పార్కును పునర్వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలి. అదేవిధంగా గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తన పాత్ర ఉండాలనేది శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ప్రజలు కోరుకుంటే తను రాజకీయంలో కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీనివాస్ అదే చెబుతున్నారు. ఇటువంటి శ్రీనివాస్ సామాజిక సేవలో ముందున్న శ్రీనివాస్ అవసరం గ్రామ ప్రజలకు ఎంత అవసరమే ఉంది. ఇటువంటి శ్రీనివాస్ను ఆదరిస్తే కనుక ప్రతి గ్రామం కూడా పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వల్లెప్ శ్రీను గారు గత 10 సంవత్సరాల నుంచి తనకున్న దాంట్లో సామాజిక సేవ చేస్తున్నాడు. పిల్లలు లేని వాళ్ళకి బుక్స్ ఇస్తున్నాడు, చదువుకునే పిల్లలు బుక్స్ ఇస్తున్నాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళకి బియ్యం వేయటం కానీ రైస్ వేయటం కానీ చేస్తున్నాడు. తనకున్న దాంట్లో ఎంతో కొంత చేస్తున్నాడు వల్లెప్ శ్రీనివాస్. గత 10 సంవత్సరాల నుంచి పిల్లగాళ్ళకి నోట్సులు బుక్సులు చేస్తున్నాడు. నా సీని మేస్త్రి 10 ఏళ్ళ సంధి పనులు ఈ సుతారి పని చేస్తుండు మేస్త్రిగా. ఏదన్నా పేదరికంగా ఉన్న వాళ్ళకి ఇంతంతో సాయం చేస్తుండు, బియ్యం అవి ఇస్తుండు, మంచి వ్యక్తిగా నడిపిస్తుండు. మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో మాత్రం చాలా సాయం చేసిండు. మేము అసలు వెళ్ళని పరిస్థితిలో వచ్చినాం ఇక్కడికి. చాలా వరకు సాయం చేసిండు, బియ్యం ఇచ్చిండు, మా పిల్లలకి చాలా వరకు సాయం చేసిండు. మంచి కానీ చెడు కానీ ఇప్పటివరకు కూడా ఎప్పుడన్నా అవసరం ఉంది అన్నయ్య అంటే మాత్రం చాలా వరకు సాయం చేసిండు. ఇప్పటివరకు కూడా నాకు వెనక ముందు ఉన్నా లేకున్నా కానీ ఆ అన్నయ్య మాత్రం చాలా వరకు నాకు నా పిల్లలకి వచ్చిన కొత్తలో అసలు వెళ్ళని పరిస్థితిలో వచ్చిన నేను ఇక్కడికి మంచిగా సాయం చేసిండు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు కూడా ఏదన్నా అవసరం ఉంది, అత్యధికించి అవసరం ఉంది అన్నయ్య అని ఫోన్ చేస్తే మాత్రం కంపల్సరీగా వస్తాడు. నాకు నా 2 పిల్లలకు కూడా సాయం చేసి వెళ్తాడు. నమస్కారం అండి. మా ఊళ్ళో మంచి సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి వల్లెప్ శ్రీని గారికి ముందుగా ధన్యవాదాలు. నాకు కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయితే దాదాపు అడగకుండా వచ్చి ఒక 5,000 వరకు సహాయం చేసిండు. చాలా మంచి వ్యక్తి. నేనున్నా అని ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన వారికి నిత్యావసర వస్తువులు, వాళ్ళకి కావాల్సిన ఏదైనా సరే ఆయన దగ్గర పోయి చేయి చేసి అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ కొన్ని విషయాల్లో కూడా ఆయన
మన అడక ముందు కూడా వచ్చి మనకి అపన్నాన్ని చేస్తాం ఇస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయనకి మా ఆస్తులు గీస్తులు కూడా ఏం లేవు, చేసేది తాపి మేస్త్రి పని. కానీ అందరికి కూడా తన దాంట్లో ఏదైతే ఉందో అంత కొంత సాయం చేస్తుంటాడు. చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. చిన్న వయసులో అలాంటి సహాయ సహకారం చాలా గొప్ప విషయం. ఎంతోమంది వేల కోట్ల ఆస్తులు ఉన్న ఎవరు కూడా పక్కవారికి నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి అని చేయరు. కానీ చాలా మంచి వ్యక్తి. ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి అని ఈ సుమన్ టీవీ వారికి తరపున, మా తరపున కూడా, మా నగరం గ్రామం తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి వెన్నంటూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. నా పేరు పందిటి నవీన్ కుమార్, మాది నడుగుడం. వల్లెపు సీనన్న గారి గురించి చెప్పాలంటే, నడుగుడంలో ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఆపదున్నా ముందుగా గుర్తొచ్చేది వల్లెపు సీనన్న గారే. అన్నగారు సుతారు మేస్త్రి టాపీగా పనిచేసుకుంటూ ఊళ్ళో ఎవరికన్నా ఆపద వచ్చింది అని, అన్నా నాకు ఈ ఆపద వచ్చిందని ఆయన ఇంటి దగ్గరికి వెళితే ఆయనకు తోచిన సహాయం తాను చేయాల్సినంత చేసి డెఫినెట్గా ఆయన సామాజిక ఒక కార్యకర్తగా ఆయన చేసిన దాంట్లోనే ఆయనకు వచ్చిన దాంట్లో కొంచెం ఇచ్చుకుంటూ నడుగుడంలో ప్రతి ఒక్కరికి ఆ కులం ఈ కులం అనే లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా సపోర్ట్ చేసిన గుణం తనలో ఉంది. అంతేకాకుండా మా ఎస్సీలలో ఎవరికన్నా ఆపద వచ్చిందని నేను వెళ్ళినా, అన్న ఇట్లా వీళ్ళు చనిపోయినారు, లేకపోతే వీళ్ళకి యాక్సిడెంట్ అయినది, లేకపోతే ఇట్లా వీళ్ళకి కొంత ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది ఉందన్న, వాళ్ళకి నీ నుంచి సాయం కావాలన్నా అని అంటే, తమ్ముడు నేను కన్ఫర్మ్గా చేస్తా అని వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వటమో, లేకపోతే వాళ్ళకి బియ్యం ఇవ్వటమో, ఇంట్లో పప్పు కూరగాయలు ఇవన్నీ ఒక నెలకు సరిపోను, 2 నెలలకు సరిపోను ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అన్నగారు ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తారని, ఆయన ఇంకా చేయాలని, సామాజికంగా ఆయనకు ఒక మంచి పేరు రావాలని, అంతేకాకుండా ఆయన ఎన్నైతే సామాజిక కార్యక్రమాలు చేసిండో అవన్నీ కూడా ఆయన్ని నిలబెడతాయని మేము ఆశిస్తూ ముగిస్తున్నాను.